నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వాలంటీర్లకైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని అయితే తెలుస్తుంది. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటి సార్? సో ఆ బంపర్ ఆఫర్ ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరిస్తున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. వాలంటీర్లను అసలు ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టాలని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం. అలాగే సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడానికి లేదు, కేవలం వాళ్ళని ఇంకు వేసేంత వరకు పరిమితం చేయాలనేది ఇంకొక కండిషన్. వాలంటీర్లని అసలు ఎన్నికల దరిదాపులకు కూడా రానివ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, వాళ్ళతోటి సమావేశాలు పెడుతున్నారు, సభలు పెడుతూ ఉన్నారు. సభలు పెట్టి ఈసారి నన్ను మీరే గెలిపించాలి, నేను మీకు గౌరవవేతనం ఇస్తూ ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి మీరు నన్ను మీరే గెలిపించాలి అని చెప్పి ఆయన చెప్తూ అనేక ప్రోత్సాహకాలు ఇచ్చారు. అది ఎవరు సేవ సంబంధించి వాళ్ళు సేవ చేస్తున్నట్టు ఆ సేవకి గుర్తింపుగా అవార్డులు ప్రకటించి వాళ్ళకి దాదాపు 10 నుంచి 50 వేల వరకు గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గిఫ్ట్లు కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు, మంత్రులు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆ గిఫ్ట్లో ఉండేటువంటివి ఏమేంటి, వాలంటీర్లకి డబ్బు, రకరకాల గృహోపకరణమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు, వాలంటీర్లు పనిచేసి ఓటర్లను అందరిని కూడా తీసుకొచ్చి పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ రోజు నిలబడి ఓట్లు వేయించాలి అనేది కరెక్ట్గా ఇదే చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. వాలంటీర్లను కంప్లీట్గా దూరంగా పెట్టాలి అనేటువంటి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇంకా ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు ఇస్తూ, అది కాకుండా నెలవారీ ఇచ్చేటువంటి గౌరవ వేతనంలో 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి ఆయన జీవో కూడా విడుదల చేయించారు. హడావుడిగా జీవో కూడా విడుదల చేయించారు. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రాయితీ మీద 60% రాయితీ మీద వాహనాలు తీసిచ్చారు. ఇది పౌర సరఫరాల శాఖ అందించేటువంటి రేషన్ బియ్యం కానీ వీటన్నిటిని కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి. గతంలో ఏంటి, డీలర్స్ ఉండేవాళ్ళు ఆ డీలర్స్ వెళ్ళి ఆ సరుకుల్ని పంపిణీ చేసేవాళ్ళు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో బిలో పావర్టీ లైన్ వైట్ కార్డ్ హోల్డర్స్, వాళ్ళు పోయి ఆడ రేషన్ బియ్యము లేకపోతే అక్కడ ఉండేటువంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. అయితే అక్కడ పెద్ద రైతుల కుంభకోణం జరుగుతుంది అనేది గతంలో నుంచి వస్తుంది. వాళ్ళు రేషన్ కార్డులు వాళ్ళ దగ్గర పెట్టేసుకొని రేషన్ లబ్ధిదారులకు ఇవ్వకపోయినప్పటికి కూడా వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నారు అనేది రేషన్ డీలర్ల మీద అప్పట్లో ఉన్నటువంటి ఆరోపణలు. సో దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను పెట్టారు. వాలంటీర్ల వ్యవస్థను పెట్టి వాలంటీర్లే వీటిని ఇంట్లోకి పోయి తీసుకెళ్ళి సరఫరా చేయాలి అనేది పెట్టుకొని వాలంటీర్లో ఉండేటువంటి వాళ్ళకే, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకే 60% సబ్సిడీతోటి వాహనాలను తీసిచ్చారు. వాహనాలను తీసిస్తే ఆ వాహనాలకు సంబంధించి మెయింటెనెన్స్ అవన్నీ గిట్టుబాటు కావట్లేదు, వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేదని చెప్పి చాలామంది ఆ వాహనాలను పక్కన పెడితే వాటికి మళ్ళీ రెమ్యునరేషన్ పెంచాలని చెప్పి వాటికి కొంత రెమ్యునరేషన్ మించి అవి నడుపుతూ ఉన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళ సరుకులు రవాణా చేయట్లేదు సరిగ్గా. దాంతో ఇప్పుడు వాళ్ళ మీద పర్యవేక్షణగా ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్లను పెట్టి వాలంటీర్లే పర్యవేక్షించాలి, వాలంటీర్లే లబ్ధిదారులకి దగ్గరికి వెళ్ళి సరుకులు అందాయా లేదని చెప్పి అందించి వాళ్ళకి సరుకులు మీరు తమ వైపు పార్టీ వైపు తిప్పాలి ఓటర్స్ని అని చెప్పి ఒక కండిషన్ వాలంటీర్లకి పెట్టారు. అది ఎప్పటిదాకా పెట్టారు, మే దాకా, ఏప్రిల్ దాకా, అంటే ఎలక్షన్ టైం దాకా పెట్టారు. ఎలక్షన్ టైం దాకా మీరు పర్యవేక్షించండి మొత్తం అని చెప్పేసి. అంటే ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, ఇంటికి తీసుకెళ్ళి వస్తువులు కూడా ఇచ్చి, ఆ వస్తువులు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చెయ్యండి. ప్లస్ తాయిలాలు ఏదైతే ప్రకటిస్తున్నారో, మందు కావాల్సిన వాళ్ళకి మందు, డబ్బులు కావాల్సిన వాళ్ళకి డబ్బులు, ఈ ఆఫర్లన్నీ ఇస్తున్నారు. ఈ ఆఫర్లు ఇవ్వడానికి వాలంటీర్లు ఈ రూపంలో వెళ్తారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లను తిప్పేటువంటి ప్రయత్నం వాలంటీర్లు చేయాలనేటువంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి గాను 750 రూపాయలు అన్నారు ఫస్ట్. అలా కాదు, నెలకు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. నెలకు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఇప్పుడు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు ఇస్తున్నట్టున్నారు గౌరవ వేతనం. సో 5,000కి ఇంకొక 500 కలిపి 5,500 గౌరవ వేతనం ఇవ్వడానికి వాలంటీర్లకి
జీవో హడావుడిగా విడుదల చేశారు. దీంట్లో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రామ సర్పంచులు వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి గెలిచేటువంటి వాళ్ళు, ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి గెలిచేటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు. అలాంటి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. వాళ్ళ శాలరీ 5,500 ఇప్పుడు గౌరవ వేతనం తాజా జీవోతోటి. సర్పంచుల జీతం వచ్చేసి 3,000. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి సర్పంచ్గా ఉన్నటువంటి సర్పంచులకేమో 3,000, 5,000 అలా ఇస్తున్నారు. ఎంపీటీసీలకి, జడ్పీసీలకి. వీళ్ళకేమో 5,500. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు? లోకేష్ చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నాడా లేదా అంబేద్కర్ రాజ్యాంగం నడుపుతున్నాడా? అంబేద్కర్ రాజ్యాంగం కానీ మహాత్మా గాంధీ కానీ చెప్పింది ఏంది? రాజ్యాంగంని కాపాడాలి, రాజ్యాంగంలో ఉన్న నీతిని మీరు అమలు చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్తే ఆ మేరకు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ప్రజాప్రతినిధుల కన్నా, గెలిచినటువంటి సర్పంచుల కన్నా వాళ్ళకి శాలరీ ఎక్కువ ఇస్తున్నాడు. ఎవరికి? వాలంటీర్లకి. వార్డు మెంబర్స్ ఉంటారా? సర్పంచులు సంబంధించి గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. అసలు వాళ్ళకి ఏమీ లేదు. అంటే డైరెక్ట్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి ఏమీ లేకుండా ఇప్పుడు వాలంటీర్లకు ఇస్తే అది ఏ రాజ్యాంగం అనుకోవాలి అనేది ఒకటి. ఒకవేళ ఇదే కనుక రాష్ట్ర స్థాయిలో చేస్తే, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి ప్యారలల్గా ఒకళ్ళని పెట్టేసి, ఒక వ్యవస్థను పెట్టేసి, వాళ్ళకి ఒక జీతం పెట్టేసి, ఎమ్మెల్యేల కన్నా జీతం ఎక్కువ ఇచ్చేసి వాళ్ళని పోషిస్తుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా? లేదు. ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రికి ప్యారలల్గా ఒకళ్ళని ఏర్పాటు చేసేసి ముఖ్యమంత్రికి బదులుగా ఒక 2-3 హెలికాప్టర్లు అతనికి కూడా ఇచ్చేసి పరిపాలన చేయమంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థని నడుపుతున్నాడు. ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా ఎలా నడుపుతున్నాడు? ప్రజాధనంతో నడుపుతున్నాడు. ప్రజాధనంతో ఎలా నడుపుతాడు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి గౌరవించకుండా, వాళ్ళకి జీతాలు లేకుండా, గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను డైవర్ట్ చేస్తూ ఈయన వాలంటీర్లను పెంచి పోషిస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు మళ్ళా గృహసారథులని ఇంకొకరిని తీసుకొచ్చారు. ప్రతి 50 మంది ఓటర్కి ఒక గృహసారథి. వీళ్ళేమో ఒక 50 మంది ఇళ్ళకి ఒక వాలంటీరు, 50 మంది ఓటర్స్కి ఒక గృహసారథి. వీళ్ళు చేసేది ఏం తెలుసా? రేపు ఆ 50 మంది ఓటర్లకి ఓటర్లు ఉంటారు కదా, ఆ 50 మంది ఓటర్లలో ఎవరు ముందు తాగుతారు, బాగా ముందు పోపిస్తే ఓటు ఓడేస్తారు, లేదా తిండి పెట్టిస్తే ఓటు ఓడేస్తారు, లేదా డబ్బులు ఇస్తే ఓడేస్తాడు, లేదా బైపిస్తే ఓడేస్తాడు, లేదా బ్రతిమాలెడితే ఓడేస్తాడు, లేదా బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు ఓటేస్తారు, లేదా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి మైనస్ పాయింట్స్, బలహీనతలను పట్టుకొని ఆ బలహీనతల మీద నొక్కితే ఎవరు ఓటేస్తారు. ఇవన్నీ ఒక ప్రయోగం చేసి ఆ 50 మంది ఓటర్స్కి ఎవరైతే గృహసారథులు ఉన్నారో వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాలి. ఇది వాళ్ళ యొక్క డ్యూటీ. దానికి గాను రాజ్యాంగాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ప్రజాప్రతినిధులని కాదని గౌరవ వేతనం ఇప్పుడు ఈ వ్యవస్థలకన్నీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పదలుచుకున్నాడు? ఇప్పుడేంటి వాలంటీర్లు, అసలు వాలంటీర్ వ్యవస్థ తీసేయమని చెప్పి ఎన్నికల కమిషన్ చెబుతుంది. దానికి విరుద్ధంగా ఏం చేస్తున్నాడు? ప్లస్ అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కూడా వీళ్ళకి గౌరవం ఎక్కువ ఇస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో అసలు ఇప్పుడు ఈ సర్పంచ్ పోతే మాటినే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాళ్ళకి ఇచ్చినట్టు డైరెక్ట్ నిధులు ఇవ్వాలి. ఇంతవరకు గ్రామ పంచాయతీలకి నిధులే లేవు. అసలు నిధులే లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజా వ్యతిరేక పాలన అంటే ఇదే. సో ఇప్పుడు వాలంటీర్లకి మీకు బంపర్ ఆఫర్ ఇచ్చాను, మీరు పండగ చేసుకోండి, ఈ 4 నెలలు పండగ చేసేసుకోండి, నన్ను గెలిపించండి, మళ్ళీ మనందరం కలిసి రాష్ట్రాన్ని దోచేసుకుందాం, లేదంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలో నెట్టేద్దాం అని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టుగా కనపడుతుంది ఈ మొత్తం వ్యవహారాన్ని కనుక చూస్తుంటే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.